గైస్ మొత్తం ఫాల్స్తో కవర్ అయిపోయింది ప్లేస్ మొత్తం. మనకి ఇప్పుడు ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉండేది, అసలు వాటర్ ఫాల్సే కనిపించట్లేదు. వెల్కమ్ టు జాగ్ ఫాల్స్. నాకు ఎందుకో దగ్గరికి వెళ్ళే కొద్దీ ఎగ్జైట్మెంట్ పెరిగిపోతుంది వాటర్ ఫాల్స్ చూడాలని చెప్పి. మనకి అటు సైడ్ అంతా ఫుల్ ఫాగ్ ఉంది, ఇటు సైడ్ అసలు లేదు. గైస్ ఇక్కడ ఎంట్రన్స్ ఫీ కూడా ఉంది లోపలికి పోవడానికి. 2 వీలర్ అయితే 30 రూపీస్ అంట, 1 2 వీలర్కి. మళ్ళీ పర్ పర్సన్కి 20 రూపీస్ అంట. మేము 2 బైక్స్ 4 పర్సన్స్ ఉన్నాం కాబట్టి 140 పడింది. ఓకేనా, 140 రూపీస్. ఓకే పదా ఎక్కడే. ఇటు సైడ్ మొత్తం ఫుల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది గైస్. తెలిసి ఏమన్నా రూమ్స్ కానీ గెస్ట్ హౌస్లు కానీ అవన్నీ బిల్ చేస్తూ ఉండొచ్చు. నాకు అనిపిస్తుంది ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ రైట్ సైడ్ నాకు అనిపించింది చిన్నగా, కానీ దగ్గరికి వెళ్ళి చూద్దాం. నాకు యాంగ్జైటీ తెచ్చుకోలేకపోతున్నాను. బాబా వచ్చేసాం గాయస్ వాటర్ ఫాల్స్ దగ్గరికి. ఇంతేనా, ఇక్కడ వరకేనా బైక్స్ ఇక్కడ వరకేనా? దాని దగ్గరికి ఆడికిరా దారి ఉంటే వెళ్దాం. దో ఆడ వాటర్ ఫాల్స్ ఫైన్ పడుతుంది చూడు, ఆడ బైక్ పెట్టి ఫోటో తీసుకోవాలి. ఫస్ట్ వెళ్ళి వాటర్ ఫాల్స్ చూద్దాం. నాకు యాంగ్జైటీ తట్టుకోవాలి. బాబా వాటర్ అంత ఎక్స్పెక్ట్ చేసినంత లేదు, బట్ బాగుంది చాలా. అక్కడ నుంచి మొత్తం వాటర్ ఫాల్స్ గైస్. ఈడొక వాటర్ ఫాల్స్, అటు చిన్న వాటర్ ఫాల్స్, ఆడ పెద్దది మెయిన్ అనమాట. ఆడ పైన ఒక గెస్ట్ హౌస్ ఉంది, అక్కడ ఒక గెస్ట్ హౌస్ ఉంది, రిసార్ట్ అనుకుంటా అది. అక్కడ కానీ రూమ్ తీసుకొని ఉంటే కలిసి రేట్లు కూడా వాచిపోతాయి, అంత పైన ఉంది కాబట్టి. ఫైనల్లీ వచ్చేసాం జాగ్ ఫాల్స్కి. గైస్ ఫైనల్లీ లొకేషన్కి అయితే వచ్చేసాము. పైన మొత్తం ఫుల్ ఫాగ్ ఉందన్నమాట, కొండపైన అంతా. ఎంత కింద వాటర్ ఫాల్స్, అసలు వేరే లెవెల్లో ఉంది లొకేషన్. ఈ వాటర్ ఫాల్స్ హైట్ వచ్చి 253 మీటర్స్ అనమాట మొత్తం. అక్కడికి పోవాలని చెప్పి ప్లాన్, రూట్ చెప్పారన్నమాట ఇక్కడ లోకల్ సైడ్. చూద్దాం, కుదిరితే అక్కడ వరకు వెళ్దాము. ఇది చూడండి గైస్, జస్ట్ మేము ఫొటోస్ కోసం ఇట్లా సైడ్కి వెళ్ళాం అనమాట, అంతే. మొత్తం ఫాగ్తో నిండిపోయింది ఈ ప్లేస్ మొత్తం. ఇటు సైడ్ కూడా మొత్తం ఫాగ్ వాటర్ ఫాల్స్ దగ్గర. ఇప్పుడు కానీ మనం వచ్చిన దారిలో మళ్ళీ రిటర్న్ వెళ్తే మొత్తం ఫాగ్తో నిండిపోయి ఉంటుంది నాకు తెలిసి. అటు సైడ్ చూడండి మొత్తం ఫాగ్, అక్కడంతా వేరే లెవెల్ అసలు.
గైస్ మొత్తం ఫాగ్తో కవర్ అయిపోయింది ప్లేస్ మొత్తం. మనకి ఇప్పుడు ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉండేది, అసలు వాటర్ ఫాల్సే కనిపించట్లేదు, మొత్తం ఫాగ్తో నిండిపోయింది. చూడండి గైస్, మొత్తం ఫాగ్తో నిండిపోయింది. కొంతసేపు అటు ఉన్నామో లేదో మొత్తం ఫాగ్తో నిండిపోయింది. చెప్పంటే మన లక్కీ కనీసం వాటర్ ఫాల్స్ చూసాము. ఇక్కడ లోకల్స్ అడిగితే మొత్తం నిన్నంతా ఈ రకంగానే ఉండిందంట క్లైమేట్ మొత్తం. అసలు వాటర్ ఫాల్స్ కూడా కనిపించలేదంట నిన్నైతే. మీరు కరెక్ట్ టైంకి వచ్చారు, మీరు లక్కీ కనీసం చూసారు వాటర్ ఫాల్స్. నిన్న మొత్తం ఫుల్ ఫాగీగా ఉండింది, అసలు ఏం కనిపించలేదు, ఇలా ఉండింది మొత్తం నిన్నంతా అని చెప్పారు. చూస్తూ చూస్తూ మొత్తం కవర్ అయిపోయింది, మొత్తం తెల్ల ఒక లేయర్ వేసినాడు. ఇప్పుడు మనం రైడ్ చేస్తే ఆ ఫాగ్ లోపల ఇప్పుడు అక్కడ ఒక వే ఉంది అనమాట. అక్కడ చెప్పాం కదా, అక్కడ ఒక హోటల్ ఉంది రిసార్ట్ లాగా అని చెప్పి, అక్కడికి వెళ్దామని చెప్పి ప్లాన్. అక్కడికి వెళ్తే మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. చూద్దాం, ట్రై చేస్తాం అక్కడ వెళ్ళడానికి కుదిరితే. గైస్ ఇంకా జాగ్ ఫాల్స్ నుంచి స్టార్ట్ అవుతున్నాము. పైన నేను చెప్పా కదా ఇంతకుముందు వీడియోలో, పైన ఒక చిన్న రిసార్ట్ లాగా ఉందని చెప్పి అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాము. చూద్దాం మీకు కనిపిస్తుందో లేదో కానీ మొత్తం ఫాగ్తో నిండిపోయింది ఇక్కడ. కానీ వర్షం మాత్రం వదలట్లే మమ్మల్ని. గైస్ ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ ఉంది ఇక్కడ, అక్కడ వచ్చి మనకి బోర్డింగ్ ఉందన్నమాట జాగ్ ఫాల్స్. గైస్ మనం జాగ్ ఫాల్స్ పైన చూసిన రిసార్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది రిసార్ట్ అనుకున్నా, బట్ ఏదో గెస్ట్ హౌస్లా ఉంది, ఇది విల్లా లాగా. సో నేరుగా అక్కడ ఉంది కదా, సో అదనమాట వ్యూ పాయింట్. అక్కడికి వెళ్తే వేరే లెవెల్లో ఉంటుంది. వచ్చేసాం గైస్. అబ్బా, ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది వాటర్ ఫాల్స్. బాబా నెక్స్ట్ లెవెల్ అసలు. మనమైతే అక్కడ ఉన్నాం అన్నమాట, ఇంతసేపు అక్కడ ఉన్నాము. సో అక్కడ నుంచి ఇలా తిరుక్కొని ఇట్లా వచ్చాం మనం. కిందకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో మన బ్రిడ్జ్ ఉంది కదా, సో అది జాగ్ ఫాల్స్కి ఎంటర్ అనమాట. సో అక్కడ నుంచి వాటర్, ఇది మెయిన్ వాటర్ ఫాల్స్ మనకి. ఇక్కడ నుంచి కింద పడుతున్నాయి నేరుగా. ఇంకా ఇవన్నీ చిన్న చిన్న డైవర్షన్స్ అంతే, కానీ ఇక్కడ నుంచి చాలా క్లియర్గా కనిపిస్తుంది. కింద వరకు కూడా కనిపిస్తుంది మొత్తం. బాయ్. ఇంకా ఇక్కడితో జాగ్ ఫాల్స్ అయిపోయింది గైస్. ఇంకా డైరెక్ట్గా మురుడేశ్వర్కి వెళ్ళిపోతున్నాము. మనకి మురుడేశ్వర్కి వెళ్ళడానికి 2 రూట్స్ ఉన్నాయన్నమాట. నేరుగా మురుడేశ్వర్కి వెళ్ళిపోయేది, ఇంకోటి వచ్చి హోన్నావర్ నుంచి మురుడేశ్వర్కి వెళ్ళేది. ఇప్పుడైతే మేము హోన్నావర్ సైడ్ అట్టే వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే మురుడేశ్వర్ డైరెక్ట్గా రూట్ వచ్చి కొంచెం ఫుల్ ఘాట్ సెక్షన్ అంట, రోడ్డు కూడా సరిగ్గా ఉండదు, ఫుల్ గుంతలుగా ఉంటాయి అని చెప్పారు ఇక్కడ లోకల్స్ అడిగితే. ఇంకందుకని చెప్పి హోన్నావర్ సైడ్ నుంచి వెళ్ళి ఇంకా మురుడేశ్వర్కి వెళ్తున్నాము. ఇంకా రేపైతే మనకి మురుడేశ్వర్ ఎక్స్ప్లోర్ చేసి హోన్నావర్, మళ్ళీ గోకర్ణ, దాని తర్వాత గోవా. రే ఆపింది కరెక్ట్ చోట ఆపినావురా.
వాడేం రెట్ వస్తున్నాడు వాడా